విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రారంభమైన రెండో రోజే తెగిపోయింది అనే వార్త వైరల్ గా మారింది. అయితే ఇది నిజంగా తెగిపోయిందా లేదా అధికారులు సామర్థ్యాన్ని పరీక్షించే భాగంలో మోక్ డ్రిల్ నిర్వహించారా అని ప్రశ్నించగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోలేదని కలెక్టర్ విఎంఆర్డీఏ కమిషనర్ మల్లికార్జున స్పష్టం చేశారు. బ్రిడ్జ్ పైకి సోమవారం నుంచే సందర్శకులను అనుమతించాలనుకున్నా కుదరలేదు. నిర్వాహకులు టీ పాయింట్ బ్రిడ్జ్ నుంచి విడదీసి దాని పటిష్టతను పరిశీలించారు. అలల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తరహా సాంకేతిక పరిశీలన రెగ్యులర్ గా చేస్తారు అని ఆయన చెప్పారు. సిబ్బంది బ్రిడ్జ్ ని విడదీసి వీడియోను ఆయన విడుదల చేశారు. ముందుగా అయితే అనుకున్నప్పటికీ కూడా నిన్నే కలెక్టర్ గారు ఒక 2-3 రోజులు ఇంకా మాక్ డ్రిల్స్ చేయమని కొన్ని చిన్న చర్యలు తీసుకోమని చెప్పారు. ఆ విధంగా ఈరోజు హైటైడ్ ఉండడంతో ఈ హైటైడ్లో ఏ విధంగా దానికి సంబంధించి క్లిప్స్ కానీ ఇవన్నీ కూడా వెరిఫై పెట్టి చేసుకోవాలనే మాక్ డ్రిల్ అయితే చేస్తున్నారు. ఈరోజు రేపు కూడా ఈ మాక్ డ్రిల్ చేసుకోవాలని ఈ రోజంతా కూడా పబ్లిక్ని అనుమతించకుండా ఈ మాక్ డ్రిల్ చేస్తున్నారు. దీనిలో భాగంగా కొంచెం హైటైట్స్ రావడంతో ఈ టీ జంక్షన్ని కొంచెం ఒక 10 అడుగుల దూరంలో ఉంచి దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఈ కిందవన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు. ఇది వాస్తవంగా జరుగుతున్నది. బ్రిడ్జ్ తెగిపోవడం కానీ ఇలాంటివి ఏమీ జరగలేదు. ఈ నిర్వాహకులు ఇవన్నీ కూడా మాక్ డ్రిల్ చేసుకుంటున్నారు. ఈ రోజు రేపు కూడా ఈ మాక్ డ్రిల్స్ ఉంటాయి. ఇక్కడ హైటైట్స్ ఉన్నప్పుడు ఎవరిని కూడా అనుమతించరు. ఈ రోజు హైటైట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరిని అనుమతించలేదు. అవన్నీ కరెక్ట్ కాదు, అవన్నీ వాస్తవం కాదు. ఇంకా ప్రస్తుతం మాక్ డ్రిల్స్ మాత్రమే జరుగుతున్నాయి.